దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డికి గుండెపోటు పుట్టించేదే సునీతారెడ్డి అని ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య విషయంలో అన్యాయం జరిగిందంటూ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వివేక హత్య కేసు విచారణ అడ్డుకుంటుందని సునీతారెడ్డేనని అవినాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. వివేకాను ఆయన కుటుంబమే వదిలేసిందని మండిపడ్డారు. దస్తగిరి వాంగ్మూలంపై దర్యాప్తు జరపమని సునీత ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య వెనుక సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండో భార్య సమీంపై అనుమానాలున్నాయన్నారు. తాను ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తానని ఎంపీ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు, మీ భర్త గారు కూడా సెలవిచ్చి పంపిస్తారు అటెండర్కు. ఆ విషయం మీరు అడగరు. కీలకమైన డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్ దోపిడీ ఆ రోజు రాత్రి హత్య జరిగేటప్పుడు జరిగిందో వాటి గురించి మీరు ప్రస్తావించరు. ఇర్రిలవెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడి హైలీ రిలవెంట్ ఇష్యూస్ను పూర్తిగా డంప్ చేసే, అంటే పూర్తిగా పక్కదారి పట్టించే కార్యక్రమం ఇన్నాళ్ళు మీరు చేశారనేది వాస్తవం అనే విషయం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ క్రైమ్ సీన్కు పోయి ఆ లెటర్ చూసిన వ్యక్తి, డెడ్ బాడీని చూసిన వ్యక్తి, లెటర్ చూసిన వెంటనే సునీత గారికి, అదేవిధంగా రాజశేఖర్కు, శివప్రకాష్ రెడ్డి అంటే వివేకం పెదనాన్న బామర్ది శివప్రకాష్ రెడ్డి అంటే నర్రెడ్డి రాజశేఖర్కు ఓన్ బ్రదర్, సునీతకు కూడా మామ అవుతాడు, బావ అవుతాడు. సో శివప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఆ లెటర్ గురించి మీరు స్పష్టంగా తెలియజేస్తారు. చనిపోయిన విషయం చెప్తున్నారు, లెటర్ గురించిన విషయం మీరు స్పష్టంగా మీకు అందరికీ తెలియజేసినాడు. ఆ లెటర్లోని అంశాలు కూడా మీకు చదివి వినిపించినాడు. ఎందుకు పోలీసులకు ఆ లెటర్ ఉన్న విషయం ఎందుకు చెప్పలేదు? మీకు ఆ లెటర్ ద్వారా అది హత్య అని వెంటనే తెలుసు కదా, ఎందుకు మీరు సత్వరమే పోలీసులకు ఫోన్ చేసి వైఎస్ వివేక